సో హాయ్ గైస్, ఈరోజు డైరెక్షన్ ఏంటుంది, మార్కెట్ డైరెక్షన్ ఏంటుంది చూద్దాం. ఓకేనా. సో నిన్న మార్కెట్ ఏం చేసింది, మనం ఏం చెప్పుకున్నాం. సో మార్కెట్ ఫస్ట్ టార్గెట్ ఇది బయాస్ ఓవరాల్గా. సో నెక్స్ట్ టార్గెట్ ఇది హంట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో సో 4 అవర్లో నిన్న ఏం జరిగిందంటే, సో బేసిక్గా గోల్డ్కి అయితే నేను 4 అవర్ ప్రొఫైలింగ్ ఆర్ డైలీ ప్రొఫైల్ 4 అవర్స్లో చూస్తాను అనమాట. ఓకే. సో నిన్న మార్కెట్ ఇది మనకి ఆసియన్ సెషన్, ఇది లండన్ సెషన్ అనమాట. సో ఓపెన్ అయ్యాక పైన ఏదైతే డేలో లిక్విడిటీ ఉంది చూసారా, సో ఆ లిక్విడిటీ హంట్ చేసి మీకు న్యూయార్క్ రివర్సల్ ఫామ్ చేసింది అనమాట నిన్న నైట్. ఓకేనా. సో అది జరిగింది ఎందుకంటే నేను న్యూస్ ఉంది కదా. సో న్యూస్ ఉండడం వల్ల మనకి లండన్ సెషన్ అంతా కూడా కన్సల్టేషన్ అయిపోయింది. మీరు ఒకసారి లాంగ్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే నిన్న లండన్ సెషన్ మొత్తం కన్సల్టేషన్ అయింది. సో ఏదైతే కన్సల్టేషన్ అయిందో ఆ జోన్ని మళ్ళీ మార్కెట్ న్యూయార్క్ సెషన్ ఓపెన్ అయ్యాక తీసుకుంది. ఓకే. సో 8:30 మ్యానిపులేషన్ జరిగింది. సో మ్యానిపులేషన్ జరిగి ఇక్కడ ఎవరైతే ఇదంతా కూడా జోన్ బ్రేక్అవుట్ అయ్యాక బ్రేక్అవుట్ ట్రేడర్స్ అందరూ వస్తారనమాట బై సైడ్కి. సో ఇక్కడ 8:30 మ్యానిపులేషన్ జరిగి మనకి నెక్స్ట్ అలా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. బట్ న్యూస్లో అంత ఇంపాక్ట్ లేదు. ప్లస్ మండే కదా, సో మార్కెట్లో జస్ట్ నార్మల్ మూమెంట్ ఉంది. ఇదిగోండి, ఇది 8:30 మ్యానిపులేషన్ అనమాట ఈ జోన్ మొత్తం కూడా. ఓకేనా. సో జరిగి మీకు నిన్న మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది అనమాట. సో అది జరిగింది. సో మరీ డీటెయిల్గా అంటే నేను చెప్పినప్పుడు కోర్స్ తీసుకున్నప్పటికీ మీకు మళ్ళీ వాళ్ళు పే చేసుకోవడం వేస్ట్ కదా. సో అందుకే మరీ డీటెయిల్గా చెప్పట్లేదు 4 అవర్స్ ఏదైనా కూడా. సో బయాస్ డైరెక్షన్ పరంగా అయితే మాత్రం నేను క్లారిటీ చెప్తాను, ఎందుకంటే దాని గురించే కదా వీడియోస్ చేస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే డైలీ పరంగా నిన్న టార్గెట్ అయితే హిట్ చేస్తుంది. ఓకేనా. మనం నిన్న మాట్లాడుకున్న టార్గెట్. బట్ మళ్ళీ ఏమైంది మార్కెట్, చూడండి మార్కెట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఐఆర్ఎల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఐఆర్ఎల్లోకి వచ్చి మార్కెట్ ఆల్రెడీ ట్యాప్ అయిపోయింది. సో మనం ఆల్రెడీ ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓవరాల్గా అప్ సైడ్ ఉంది. సో వీక్ పరంగా చూసుకున్నాం, మనం అప్ సైడే ఉన్నామని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఆల్ టైమ్ హై టార్గెట్ ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. చాలా డేస్ నుంచి అదే మనం చెప్పుకుంటున్నాం, ఆల్ టైమ్ హైకి వెళ్తుందని, ఆల్ టైమ్ హైకి వెళ్తుందని. సో ఫస్ట్ ఇది ఆర్డర్ బ్లాక్, ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా ట్యాప్ అవ్వలేదు. సో చూద్దాం. సో ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం మన డ్రాన్ లిక్విడిటీ ఇది. ఓకేనా. సో మన డ్రాన్ లిక్విడిటీ ఇదనమాట. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఐఆర్ఎల్లోకి వచ్చింది. ప్లస్ మనం ఇక్కడ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే క్లాసిక్ ఎక్స్పెన్షన్ వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ట్యూస్డే లో ఆఫ్ ద వీక్ ఫామ్ చేసి ఏదైతే ఈ వీక్ నుంచి చూసారా, ఇది లో ఆఫ్ ద వీక్ అనమాట. ఆర్ మనకి లండన్ సెషన్లో మళ్ళీ దీని కిందకు వచ్చి తీసుకొని ఇక్కడ నుంచి మనకి లండన్ సెషన్లో రివర్సల్ ఫామ్ చేస్తే అది లో ఆఫ్ ద వీక్ ప్లస్ లో ఆఫ్ ద డే కూడా. ఓకేనా. సో అది ప్రొటెక్టెడ్ అనమాట. ఇంకా అక్కడ నుంచి మార్కెట్ ఇంకా బయింగ్ జరుగుతుంది. ఓకేనా, ఈ డేస్ మొత్తంలో. సో దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. సో గోల్డ్ చూసుకుంటే బుల్లిష్ బయాస్. మీరు 4 అవర్లో చూసుకుంటే ప్రజెంట్ 4 అవర్స్ చూసుకుంటే మీకు ఒక లాంగ్ వీక్ ఫామ్ చేసింది. సో ఇది టేక్ అవుట్ అయ్యే వరకైనా వెయిట్ చేయాలి, లేదా ఇక్కడ నుంచి మార్కెట్ ఇది బ్రేక్ చేసే వరకైనా, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ క్యాండిల్ ఏం చేస్తుందని చూసి దాన్ని బట్టి ఏదైనా డిసైడ్ అవ్వండి. ఓకేనా. సో అదే గోల్డ్ అయితే ఓవరాల్గా బులిష్. నెక్స్ట్ యూఎస్డి జీపీవై. సో డైలీ చార్ట్ పెట్టుకుంటే మనం నిన్న చెప్పుకున్నాం ఇది హంట్ చేసింది కాబట్టి మార్కెట్ టార్గెట్ ఇదని చెప్పి. సో అదే ఆల్రెడీ కంప్లీట్ చేసింది. సో స్టిల్ ఇది బ్రేక్ చేసింది. బట్ మార్కెట్లో ఇక్కడ ఏం లేవు బ్లాక్స్ ఉన్నాయంటే, ఓకే ఇక్కడ ఒక ఐఆర్ఎల్ ఉంది. ఓకేనా. సో ఈ ఐఆర్ఎల్ నుంచి రియాక్షన్ ఇచ్చింది. బట్ ఇది ఇన్సైడ్లో ఉంటే ఇప్పుడు ఏదో ఒక వైపు మనకి లిక్విడిటీ తీసుకుంటే అప్పుడు మనకి మీకు డే ఓపెన్ అయిందా. సో డే ఓపెన్ అయ్యాక ఇది 13 క్యాండిల్ 17 క్యాండిల్. సో దీని లో అయిన ఇక్కడ ఒక ఐఆర్ఎల్ ఉంది చూసారా 4 అవర్స్లో. బై సైడ్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇందులోకి వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి రెస్పెక్ట్ చేసి అప్పుడు మీరు ఇక్కడ నుంచి ప్లాన్ చేయాలి.
ఈ ఇన్సైడ్‌లో ఉన్నంత టైం కూడా మీరు ఇక్కడ నుంచి మీరు ప్లాన్ చేయకూడదు. ఓకేనా? మీకు ఇక్కడికొచ్చి ఇక్కడ నుంచి రెస్పెక్ట్ చేస్తే మీరు అప్పుడు ఇక్కడ నుంచి మీరు బై సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, వీక్లీ పరంగా ఏముందో ఒకసారి చూసేద్దాం. సో, వీక్లీ పరంగా కూడా బుల్లిషే ఉన్నాం. ఆల్రెడీ అంటే ఫస్ట్ డే వీడియోలో మనం ప్రతి మండే వీడియోలో మనం వీక్లీలో ఏముంటుంది కూడా చెప్తాను కదా! సో, అక్కడ మండే వీడియో చూడండి. ఓకే. సో, మనం వీక్లీ పరంగా చూసుకున్నా కూడా బయింగ్‌లోనే ఉన్నాం. ఓకేనా? సో, ఇది కూడా బయింగే. మీరు ఇక్కడ నుంచి లర్నర్ సెషన్ డౌన్‌కొచ్చి ఏదైతే లెవెల్ ఉంది కదా! ఈ లెవెల్స్‌లో 0.5 లెవెల్ నుంచి గాని లేదంటే అక్కడ మీకు 4 అవర్‌లో ఒక ఐఆర్ఎల్ డ్రా చేశాను కదా! సో, ఇక్కడ నుంచి రెస్పెక్ట్ చేస్తే మీరు ఇక్కడ నుంచి బై సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. లేదు ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదంటే అప్పుడు మీరు సెల్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. అందుకే 4 అవర్ ప్రొఫైల్ వీక్లీకి డైలీ ఎలా ఫార్మ్ చేస్తుందో సేమ్ అలాగే ఎక్స్‌పెక్ట్ అలా చూసుకోవడం ఇంకా. సో, ఇప్పుడు యూరో యూఎస్‌డి మనకి ఏదైతే ప్రీమియం వీక్‌లో ఉందో వీక్‌లో నుంచి రెస్పెక్ట్ చేసింది. సో, ఇక్కడ నుంచి బుల్లిష్ ఉన్నాం అని చెప్పుకున్నాం. సో, దీని తర్వాత ఈ నెక్స్ట్ డే క్యాండిల్ నిన్న మండే క్యాండిల్ ఓపెన్ అయ్యాక మండే వీక్ ఓపెన్ అయ్యాక కూడా సో, మనం బులిష్‌గా ఉన్నాం. ఇక్కడి వరకు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్ అని చెప్పుకున్నాం. సో, ప్రెజెంట్ అయితే మార్కెట్ ఫిల్ చేసింది. అయితే ఫిల్ చేస్తే మళ్ళీ మరి పైకి వెళ్దా? ఏం చేస్తుంది మార్కెట్ అని మీకు చాలామందికి డౌట్ ఉంటది. సో, మీరు ప్రొఫైల్ చూసుకోవాలి ఇలాంటి కండిషన్‌లో. ఓకేనా? ఏ ప్రొఫైల్ ఫార్మ్ చేస్తదన్నది ఇంపార్టెంట్. ఈరోజు మీరు వెయిట్ చేసి చూడండి. ఓకేనా? యూఎస్‌డి అయితే. ఎందుకంటే మీకు ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. అంత వీక్ మొత్తం లిక్విడిటీ తీసుకుంది ఇందులో. సో, ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తది అని చూడండి. లేదు 4 అవర్‌లో డైలీ ప్రొఫైల్ చూసి సో, మీకు ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉంది చూసారా? ఇప్పుడు మార్కెట్ ట్యాప్ అయింది. సో, ఇక్కడ నుంచి మీరు బుల్లిష్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? బట్ ఇక్కడ నుంచి మీరు బుల్లిష్ సైడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఏదైతే ఈ ఎఫ్‌ఈస్ ఉంది చూసారా? ఇది రెస్పెక్ట్ చేయకూడదు. ఇది బ్రేక్ అయిపోలే. ఓకేనా? దెన్ ఇక్కడ నుంచి మీరు బై సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అదనమాట. సో, ఓవరాల్ వీక్లీ కూడా అప్ సైడ్ ఉంది కాబట్టి మనం అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ మొత్తం లిక్విడిటీ తీసుకుంది కాబట్టి మీరు అందుకే క్లారిటీగా ఎలా మీకు మార్కెట్ రియాక్షన్ ఇస్తుంది అన్నది లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో, జీబీపీ అయితే మీకు ఆల్రెడీ సేమ్ మనకి యూఎస్‌డిలో ఎలాగైతే తీసుకుందో ఇక్కడ కూడా ప్రీమియం వీక్ నుంచి మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. 3 క్యాండిల్స్ ఫార్మ్ చేసింది. సో, వీ కెన్ ఎక్స్‌పెక్ట్ ఎక్స్‌పాన్షన్ వీక్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏమైంది ప్రీవియస్‌గా వీక్ లిక్విడిటీ తీసుకుంది. సో, ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు నిన్న టార్గెట్ పెట్టుకొని చెప్పుకున్నాం. సో, ఇది మన టార్గెట్ అని. సో, ఈరోజు ఏమైంది మార్కెట్ పైన మొత్తం లిక్విడిటీ తీసుకొని డౌన్‌కి వచ్చి క్లోజ్ వచ్చింది. సో, ఫస్ట్ ఈ లిక్విడిటీ హంట్ చేస్తది. ఓకేనా? సో, ఓవరాల్‌గా మనం బులిష్‌లో ఉన్నాం కదా ప్రొఫైల్. సో, బులిష్‌లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఈ లిక్విడిటీ హంట్ చేసి లో ఆఫ్ ద వీక్ ఫార్మ్ చేస్తది. ఓకేనా? సో, ఫార్మ్ చేశాక అప్పుడు మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది ఒకవేళ దీని పైన క్లోజ్ వచ్చిందనుకోండి. సో, ఈ ఎఫ్‌ఈజీ డిస్‌రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా? సో, ఎఫ్‌ఈజీ డిస్‌రెస్పెక్ట్ చేసి ఇక్కడ నుంచి మీకు బై సైడ్ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ లిక్విడిటీ మొత్తం హంట్ చేసుకోవాలి. ఇది రేంజ్ లో, ఇది రేంజ్ హై. ఓకేనా? మీ కీ లెవెల్స్ అని ఎవరైతే కోర్స్‌లో ఉన్న మెంబర్స్ కీ లెవెల్స్ అని ఒకటి చెప్పాను గుర్తుందా? రేంజ్ హై హంట్ చేస్తే రేంజ్‌లోకి వస్తది. రేంజ్ లో హంట్ చేస్తే రేంజ్ హైకి వెళ్తదని చెప్పాను. సో, ఇది. ఓకేనా? సో, అదనమాట జీబీపీ. నెక్స్ట్ ఎన్‌క్యూ అంటే ఎన్‌క్యూ డైలీ చార్ట్ చూసుకుంటే మీకు నిన్న కూడా చెప్పుకున్నాం. మనం ఓవరాల్‌గా బుల్లిష్‌గా ఉంటామని చెప్పి. నేను మార్కెట్ పైన హంట్ చేసి మళ్ళీ ఏఆర్‌లోకి వచ్చింది. సో, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మీరు బుల్లిష్ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో, 4 అవర్ ప్రొఫైల్ చూసుకొని ఇందులో కీ లెవెల్ చూసుకొని మీరు ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు బై సైడ్. ఓకేనా? సో, అది. సో, ఓవరాల్‌గా ఇది కూడా బుల్లిషే. సో, ఈ కీ లెవెల్స్ ట్యాప్ అయ్యాక ఇక్కడ నుంచి మీరు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు.
నిన్న అది న్యూయార్క్ సెషన్‌లో చెప్పాను కదా! నేను న్యూస్ ఉండడం వల్ల నీకు న్యూయార్క్ సెషన్‌లో లో ఆఫ్ ద డే ఫార్మ్ చేసిందనమాట ఓవరాల్‌గా. లండన్ సెషన్ కన్సల్టేషన్ అయిపోయినప్పుడు ఎప్పుడు కూడా లండన్ సెషన్ మీకు కన్సల్టేషన్ అయిందంటే టర్టిల్స్ వినే ఉంటారు కదా! సో, లండన్ సెషన్ కన్సల్టేషన్ అయిందనుకోండి. అప్పుడు ఏం చేస్తదంటే ఆ హై అండ్ లో మార్క్ చేసుకోండి. సో, వన్స్ మీ డైరెక్షన్ మీకు క్లారిటీ ఉన్నాక లండన్ సెషన్ కన్సల్టేషన్ అయ్యే సిట్యుయేషన్ చెప్తున్నాననమాట. లండన్ సెషన్ కన్సల్టేషన్ అయితే హై అండ్ లో మార్క్ చేసుకొని ఒక జోన్ ఇప్పుడు చూడండి కంప్లీట్‌గా ఓకే. ఇదే రేంజ్ మొత్తం కూడా. సో, మీ బయాస్ అప్ సైడ్ అనుకోండి. అది డౌన్ సైడ్ హంట్ చేస్తది. ఓకేనా? అంటే డౌన్ సైడ్ చిన్న బ్రేక్ ఇచ్చినట్టుగా ఇచ్చి మ్యానిప్యులేషన్ జరిగి ఇక్కడ నుంచి మీకు బై సైడ్ వెళ్తదనమాట. ఓకే. ఇప్పుడు చూడండి లండన్ సెషన్ మార్క్ చేస్తాను. ఇదిగోండి ఇది మొత్తం లండన్ సెషన్ ఇక్కడ నుంచి న్యూయార్క్ సెషన్ ఓపెన్ అయింది. న్యూయార్క్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఓకేనా? 2:50 మినిట్స్ చార్ట్‌లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా మీకు లండన్ సెషన్ అలా కన్సల్టేషన్ అయినప్పుడు ఒకవేళ మీ బయాస్ అప్ సైడ్ అనుకోండి. డౌన్ సైడ్ హంట్ చేస్తది. ఓకేనా? ఇలా డౌన్ సైడ్ హంట్ చేసి మీకు ఇక్కడ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది చూడండి. సో, ఇక్కడ మళ్ళీ లిక్విడ్ తీసుకుంది కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అయింది. సో, మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాక మీరు బ్రేక్ అయిందా? సో, అప్పుడు మీరు ఈ టెస్ట్‌లో ఎంట్రీ అనమాట. సో, ఇలా ఉంటది. ఓకేనా? సో, నేను బయటికి వెళ్ళాను కాబట్టి ఎంట్రీస్ తీసుకోలేదు. ఈరోజు ప్లాన్ చేస్తాను ఎంట్రీస్. సో, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో, ఓవరాల్‌గా ఇది డైరెక్షన్. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ అయితే మీరు రీచ్ చేస్తే నేను లైవ్ సెషన్స్ కూడా పెడతాను. డైరెక్ట్‌గా లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్‌లో లైవ్ పెడతాను. యూట్యూబ్ లైవ్ పెట్టి మనం అలా చేద్దాం ట్రేడ్స్. మంచిగా ప్లాన్ చేసాను. బట్ కొంచెమైనా షేర్ చేసి వ్యూస్ వస్తే మనం ప్లాన్ చేయొచ్చని నా ప్లాన్ అనమాట. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా డైరెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మెంటర్‌షిప్‌లో ఎవరైనా అడ్వాన్స్ కోర్స్ అంటే ఏదైతే ప్రెజెంట్ ఉందో దానికి అడ్వాన్స్‌గా క్లాసెస్ అన్నీ కూడా చెప్తాను. నేను ఎలా అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తానో అది చెప్తాననమాట. ఓకేనా? సో, ఏ విధంగా నేను లండన్ సెషన్‌లో ప్లాన్ చేస్తాను, ఏ విధంగా నేను న్యూయార్క్ సెషన్‌లో ప్లాన్ చేస్తాను, ఏ కండిషన్స్ నేను అప్లై చేస్తాను, అవన్నీ కూడా నేను ఆ కోర్స్‌లో చెప్పాను అంతే. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు మన డిస్కార్డ్‌లో జాయిన్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ నేను లింక్ పిన్ చేస్తాను. సో, అందరూ కూడా నాకు మెసేజ్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.